అబ్బా! మా ఆయన ఆఫీస్ నుండి వచ్చి రాగానే నాకెందుకో దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నారు అంతే. ఇంట్లో 5గురు ఉన్నా 5గురికి దమ్ బిర్యానీ బయట నుండి తేవాలంటే 1000 రూపీస్ అయినా మినిమమ్ ఉండాలి. ఇంకెందుకులే మేము అస్సలే మిడిల్ క్లాస్ వాళ్ళం. అసలే చికెన్ తినాలంటే సండే రావాలి, డ్రింక్స్ తాగాలంటే చుట్టాలు రావాలి, కేక్స్ తినాలంటే బర్త్డే రావాలి. మరి అలా ఉంటుంది మన పరిస్థితి. అలాంటప్పుడు ఎందుకులే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని చక్కగా అయితే 1 కేజీ చికెన్ తీసుకొచ్చేసాను. ఇంకంతే మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. చికెన్ మ్యారినేషన్ అనేది సింపులే కదా, అన్నీ క్యాజువల్గా ఎలా ఉంటాయో అలానే చేసేసాను. ఇంకెందుకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేద్దామని ఆయిల్ వేసి ఆయిల్లో బాగా దోరగా వేయించేసరికి ఈ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇంకా తీసేసాను అంతే. ఇంకొక వేరే గిన్నెలో ఇలా పెట్టి వాటర్ పెట్టేసి దాంట్లోనే మసాలాలన్నీ వేసేసి ఇంకా అన్నం సగము ఒక 70% ఉడికిందో లేదో ఇంకంతే టక్కన స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా వడకట్టేసాను. ఇంకంతే. ఇంకా 5గురు ఉన్నాం కదా, చిన్న బౌల్ అయితే ఏం సరిపోతుందని పెద్ద తప్పెలు అయితే పెట్టాను. దాంట్లోనే ఆయిల్ వేసేసి మ్యారినేషన్ చేసిన చికెన్ వేసేసాను. అంతే గుమ్మ గుమ్మలు బయటకు అయితే అబ్బా ఇప్పుడే తినేద్దామా అన్నంతగా బయటకు వచ్చేసింది. ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు పెడతామా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా కాస్త ఇంకా అవ్వలేదు ఆగండ్రా అన్నా కూడా ఆగేటట్లేరు. ఇంకెందుకని వడకట్టిన రైస్ అంతా వేసేసి పైన అయితే ఇలా గార్నిష్ చేసేసాను ఆనియన్స్తో వీటితో కొత్తిమీరతో. ఇంకా అంతే లేయర్ లేయర్ లాగా వేసేసి దాని మీద కూడా మళ్ళీ గార్నిష్ చేసేసాను ఫ్రైడ్ ఆనియన్స్తో, కొత్తిమీరతో, ఇంకా సాఫ్రాన్తో. ఇంకా అంతే. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండిరా అంటే మా వాళ్ళు అమ్మా ఎప్పుడు పెడతావు అమ్మా ఎప్పుడు పెడతావంటే ఇంకా నేను తొందర ఆగలేక ఇంకా థర్డ్ లేయర్ కూడా వేసేసాను. ఇంకా పైన కాస్త సాల్ట్ వేద్దామని సాల్ట్ వేసేసి లెమన్ వాటర్ వేసేసి దాని మీద ఇంకా నెయ్యి వాసన తగలకపోతే ఎలా అని నెయ్యి వేసేసి ఇదిగోండి ఇంత వెయిట్ అయితే పెట్టేసి హాఫ్ అన్ అవర్ ఉంచాక చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా ఇంట్లోనే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ కోసం మా వాళ్ళు ఎదురు చేస్తున్నారు. సో టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, చూస్తున్నారు కదా ఎంత విడిగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. మా వాళ్ళు ఆవురావురంటూ లెమన్ వేసుకొని ఆనియన్తో చక్కగా తింటున్నారు. నేను కూడా తినేసాను. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు అలా వెళ్ళిపోకుండా కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్.